ఇదేమో ఫస్ట్ నైట్ సారీ. నేను ఇన్ని రోజులు సునంద ఆంటీ అంటే హౌస్ వైఫ్ వీడియోస్ చేస్తారని అనుకున్నాను. ఇలా అధ్యక్షురాలుగా చేశారు, పోచమ్మ గుడికి చైర్మన్ గా చేశారు, మళ్ళీ బాగా చదువుకున్నారు. హ్యాండ్ తోనే వాష్ చేస్తారు, హ్యాండ్ తో వాష్ చేస్తారు, అంటే ఐరన్ చేసుకుంటారు, గంజి పెట్టుకుంటారు. అందుకే ప్రతి చీర కొత్త చీరలా ఉంటది ఎప్పుడు వచ్చినా కూడా. మర్చిపోయి ఇందుకూరుపేటలో కూడా శారీస్ ఉన్నాయి అనుకుంటాను కదా. అక్కడ రెండు బీరువాలు ఉన్నాయి చీరలు. మామూలు కాదు అంకుల్, చూడండి ఈ చీరలకు ఎలాగంటున్నారు. మరి మిగతా ఇచ్చి ఇక్కడ పెట్టాలి. ఇంకో 10 సార్లు తిరిగితే గానీ ఇవన్నీ అవ్వండి. అంతే. సో కమెంట్స్ లో మా సునంద ఆంటీ శారీస్ కి చాలా అప్రిసియేషన్ వచ్చేది. ఈ శారీ బాగుంది, ఆ శారీ బాగుంది. సో అందుకే ప్రేక్షకుల కోసం మేమెందుకు ఒక శారీ బ్లాగ్ చేయకూడదు అని చెప్పి పట్టుబట్టాం. అందుకు ఆంటీ అంకుల్ కూడా ఒప్పుకున్నారు. అందుకే ఈ రోజు మన సునంద ఆంటీ శారీస్ కలెక్షన్ మొత్తం వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అవే చూడండి, మోస్తూనే ఉన్నారు పాపం, హాల్లోకి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నారంటే ఇందులో నాకు సగం ఏమి ఇస్తారేమో చూద్దాం. అమ్మాయి బ్లాగ్ బ్లాగ్ అని చెప్పి నాతోనే మోగిస్తుంది. అంకుల్ గారు రావాలి రావాలి. మొయ్యాలి మొయ్యాలి, అందరూ మొయ్యాలి. మోస్తేనే మనం వీడియో చేయాలి. చూసారు కదండి ఇన్ని శారీస్. సో ఇవన్నీ మా ఆంటీ ఎప్పుడెప్పటి నుంచి గ్యాదర్ చేశారు, అసలు ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, స్పెషల్ శారీస్ ఏంటి, ఏ అకేషన్ అప్పుడు కొన్నారు, అన్ని ఈ బ్లాగ్ లో డిస్కస్ చేద్దాము. సో ఈ బ్లాగ్ చూసాక మీరు ఒకే మాట అంటారు, అమ్మ బాబోయ్ ఇన్నాళ్ళు నా ఆస్తి ఎక్కడో ఉందనుకున్నాను, ఈ షేర్ల రూపంలో ఉందన్నమాట. ఇప్పుడు కూడా జేబుల్లో డబ్బులన్నీ అయిపోయి ఎలాగైపోతున్నాయి అనుకున్నాను. షేర్లు కొనిపించేస్తే ఎక్కడవుతాయి. ఇన్ని చూస్తుంటే ఆడపిల్లగా మనసంతా ఎందుకు ఆనందంగా ఉంది. అమ్మ మీనా తీసుకో నా తరపున. ఆ సినిమాలో వెంకటేష్ గారు చీరలు పంచుతారు కదా అందరికి, అదో రకమైన ఆనందం వస్తుంది నాకు కూడా. వీళ్ళందరికి ఇలా చేసేటప్పుడుగా. ఎగ్జాక్ట్లీ. అమ్మయ్య, ఒక ర్యాక్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇది తీద్దాం. అన్ని శారీస్ చాలా బాగున్నాయి ఆంటీ. ఇన్ని రకాల కలర్స్ ఉంటాయని చెప్పి ఓల్డ్ లో నాకు ఇప్పుడే తెలిసింది. నా దగ్గర పట్టుమంటే ఒక 10-15 శారీస్ ఉంటాయి అంతే. అదే మా ఆంటీ గారు ఇన్ని కూడబెట్టారంటే ఇన్ని సంవత్సరాల్లో చాలా ఆశ్చర్యంగా ఉందండి. చూసారా కాటన్ శారీస్, చూసారా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొత్తవి చూడండి, కొత్తవి, లోపలవి కూడా తీయలేదు, ఇంకా చెక్కు చెదరలేదు, అలాగా అట్లానే ఉన్నాయి. ఎప్పుడు నుంచి దాచి పెట్టారండి. ఆడవాళ్ళకి శారీస్ అంటే ఇష్టం అని తెలుసు కానీ మరి ఇంతలా అని ఎప్పుడు అనుకోలేదు నేను. షాప్ లో శారీస్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి. అలా కొనిపించిందమ్మా మరి నాతోనే. ఏం పర్లేదులేండి, ఇంట్లో ఆడవాళ్ళు అందంగా ఆనందంగా ఉన్నారు అనుకోండి, ఇల్లంతా ఆనందంగా ఉన్నారు. సో మాకు ఇష్టమైన శారీస్ కొనియడంలో తప్పేం లేదు. ఇక్కడ మీకు ఏ రకాల చీరలు దొరుకుతాయంటే గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి అన్ని రకాల సిల్క్స్ దొరుకుతాయండి. కాటన్ కావాలంటే కాటన్, సిల్క్ కావాలంటే సిల్క్, బనారస్ కావాలంటే బనారస్. మీకు ఏ రకం చీర కావాలో చెప్పండి, అన్ని దొరుకుతాయి. సునందకు ఇన్ని చీరలు ఉన్నట్టు నాకే తెలీదు. ఇవన్నీ బయటకు తెస్తుంటే అమ్మో చాలా చీరలు ఉన్నాయి. మళ్ళీ చీర నలిగిపోయింది అనుకో నన్ను తిరుగుతాయి. గారు షాప్ పెట్టేద్దాం మనమైతే. అమ్మయ్య, ఈ 2వ ర్యాక్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 3వ ర్యాక్ చూస్తున్నాను. సో ఇవి చూసాక మళ్ళీ పైవి కూడా తీయాలి, కానీ అంత ఓపిక లేదు బాబోయ్. ఈ రోజు మాత్రం ఈ కలెక్షన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోజు మాత్రం మీ పని అయిపోయింది అంకుల్.
ఈ సారీస్ లో ఎక్కడైనా మీ పెళ్లి చీరో లేకపోతే యానివర్సరీ చీరో అడిగింది అనుకోండి దొరికేశారు. అవును ఆవిడ కరెక్ట్ గా నాకు గుర్తు చేసావు ప్రియా. అవునండి, ఇందు మంచిగా నాకు ఐడియా ఇచ్చింది. ఈ రోజు మా ఆయన గారిని ఈ చీర ఎప్పుడు, నా పెళ్లి చీర ఏరియా ఎన్ని అడుగుతాను. మేము అందరం ఎక్కువ చేస్తుంటే నువ్వేంటి తక్కువ చేస్తున్నావు? మరి నాయకు గారింటి ఇలాగే ఉండాలి మరి. అది దొంగ. నడు నడు. అమ్మా మేనా, ఈ రోజు నువ్వే మోసావు ఎక్కువ చీరలన్నీ కూడా. వెరీ గ్రేట్. మనకైతే సరిగా పెట్టాను కానీ ఊడుకొని ఇలా ఉందమ్మా. పర్లేదా అంటే మనం సర్దేటప్పుడు పెట్టచ్చులే. మళ్ళీ పెట్టేటప్పుడు 3 members ఉన్నాం కదా సార్. నాకు హెల్ప్ చేయండి మరి, తీసుకెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా అర్థం గారు. ఫైనల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. కంప్లీటెడ్. చూసారు కదా, ర్యాక్ అయితే ఖాళీ చేస్తాం. ఆ చివరిలో ఉన్నవి బ్లౌజెస్, పెట్టికోట్స్ అవి. సో ప్రెసెంట్ అయితే ఆ సెషన్ వదిలేద్దాం, ఆ పై సెషన్ కూడా వదిలేద్దాం. వద్దు మరి. ఇంకా మా నాంటిని అడిగి ఏ చీర ఎప్పుడు కొన్నారు, ఎందుకు కొన్నారు అవన్నీ తెలుసుకుందాం. అమ్మ బాబో, ఇక్కడేంటి ఇన్ని చీరలు ఉన్నాయి? ఎవరైనా ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. పూర్వకాలంలో శారీస్ అమ్మే వాళ్ళు పండక్కి ఇంటికి వస్తారు, షాపులు వేసి అన్ని వేసి అమ్ముతారు కదా. సేమ్ అదే ఇమేజ్ గుర్తొస్తుంది నాకైతే. మేనా ఇదేమో పెళ్ళికొట్టు చీరలో ఇది రెండో చీరమ్మా. ఇంకొకటి బ్లూ కలర్ ఉంటుంది చూడు. బ్లూ కలర్ ఇదా? కాదు, అదే కలర్ పొట్టు చీర లాంటిది. ఓకే, అది కాదు, ఇది కాదు. బ్లూ అంటే సగం బ్లూ ఉన్నాయి, ఎక్కడ తీస్తుంది ఆ పాప? ఇదేంటి చూస్తాను ప్రియా, నువ్వు చూడు. అది కాదు, బ్లూ కలర్ అంట. ఇదిగోండి. అదిరిపోయింది చీర అయితే మాత్రం. సూపర్ కదా, చాలా బాగుంది. ఇది పెళ్లి చీర. పెళ్లి చీర. అప్పుడు ఎంత పెద్ద వాచుంటే అంత కాస్ట్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏమో చిన్న అంచులు ఉంటాయా, అంచును బట్టే చీర వాల్యూ ఉండేది. అసలు చూసారా అంటే అసలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు ఎలా ఉందో శారీ. ఉంచారు. ఇప్పుడు మనం ట్రెండ్ అయింది ఫాలో అయ్యేదంటే ఎప్పుడో పాస్ చేయాలండి, నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ రోజుల్లో 20,000 అమ్మా. 20,000 అంటే ఇప్పుడు 2 లక్షల పైన. అప్పట్లోనే 20,000 పెట్టి కొనిచ్చారు మా అంకుల్ గారు. అంకుల్ గారు కాదు, ఆ ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళు. అవును, అంకుల్ గారు ఇచ్చింది. అవును, అంకుల్ గారు కాదు, అత్తయ్య గారు. మా అత్తయ్య గారు ఇచ్చారు. మా అత్తయ్య గారు కొన్నారు. ఇదేమో ఫస్ట్ నైట్ సారీ. ఇది దీంతో అంటే ముందు ఇలాగ ఈ చీరతో కూర్చోబెట్టి ఆ పూజలు అవి ఇవి చేయిస్తారు కదా. రథం కాదు, మంచం మీద కూర్చోబెట్టి ఆటలు ఆడిస్తాం కదా, బాల్ చేసుకోవడం. అయితే అప్పుడు ఈ ఆచారాలు ఉండేవి కదండి, రింగ్ లో తీయడం. ఇప్పుడు సేమ్ ఉన్నాయి కదా, సేమ్. అప్పుడు ఈ చీరమ్మా, ఈ చీరతో చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లోనే కడియం నుంచి తెప్పించారు అంకుల్ గారు పువ్వులు. తెచ్చి ఎక్కువ, చాలా ఎక్కువ పెట్టి 5,000 చూడండి అక్కడ అంకుల్ గారు. పువ్వులు ఇచ్చి కట్టమన్నారు. అందరూ ఆడవాళ్ళకి పని ఆ రోజు. అలాగా చాలా బాగా జరిగిందమ్మా. థ్యాంక్ యూ శ్రీవారు. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నారు, అప్పుడు చెప్పారా లేదు? థ్యాంక్ యూ సునంద. థ్యాంక్ యూ సునంద. ఇప్పుడు చీర తీయడం మీకు మా ఆంటీ గారంటే మా అంకుల్ గారి ప్రేమ అని తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ అనుకోలేదు. 20,000 పెట్టి అప్పట్లోనే చేరుకునే అంత, గంపడి మల్లెపూలు తెచ్చి ఇదందరూ చేత కట్టించే అంత. గంపడి కాదు, 10 గంపలు ఉంటాయి. ఎప్పుడైనా వీళ్ళ లవ్ స్టోరీ కూడా వీడియో చేస్తామండి ఖచ్చితంగా. అసలు వీళ్ళు ఎలా లవ్ చేసుకున్నారు, ఎలా మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమించుకున్నాం. అప్పుడు బిన్ని సిల్క్ అని వచ్చేవమ్మా. ఈ సారీస్ బిన్ని సిల్క్ అనేవారు. మ్యారేజ్ కి 1 ఆఫ్ ది సారీ మ్యారేజ్ టైమ్ లో తీసుకున్నారే. బిన్నీ సిల్క్స్. బిన్ని సిల్క్. ఎవరికి దగ్గర ఇలాంటి బిన్నీ సిల్క్ శారీ ఉంటే ట్యాగ్ చేయండి. బాగుంది శారీ చాలా. ఇదిగోండి, ఇంకా పేపర్ కూడా తీయలేదు. ఎలా ఉన్నాయి శారీస్, ఎలా ఉన్నాయి దాపెట్టారు. ఇంకో ఇదొకటి, ఇదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఏంటంటే పెళ్ళైన సంవత్సరం
మా ఆయన గారు రాజమండ్రి తీసుకెళ్లి మా ఆడపడుచుకి నాకు సేమ్ కలర్ తీసుకున్నారు. ఇదిగోండి మా ఆడపడుచుకి మీకు గుర్తుందండి, మీ చెల్లికి నాకు తీసుకున్నారు. ఇది ఆ గుర్తు గురించేనే అప్పట్లోనే 550 రూపాయలు ఇది. అంటే చాలా ఎక్కువ అప్పుడు. 93 మ్యారేజ్ అయింది. 93 అంటే మనం పుట్టక ముందు లేదు అప్పుడు. సునంద, నువ్వు పట్టుకున్న చీర మన జీవితంలో చాలా సార్లు కట్టుకున్నావు. దానికి ప్రత్యేకత ఏంటి చెప్పు. అవునండి, ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. సుధీర్కి 6 సంవత్సరాలు ఉండగా 5 సోమాలు వేయించాం. అప్పుడు ఇరుముళ్ళప్పుడు తీసుకున్నాను. నాకు నచ్చి తీసుకున్నాను. ఇది పూజ దగ్గర వాడింది కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా కట్టుకున్నాను. అదిగాక కట్టుకోవడం కాదండి, ఈ చీరతోటి మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకుని సుధీర్ బాబు వేసుకున్నారు కదా, నలుగురు గొప్పలంపాడు శివాలయం దగ్గర ఫోటో తీయించుకున్నాం. ఆ ఫోటో ఎదురుగా పెట్టేది నేను శివరాత్రికి. గుర్తొచ్చిందా? చిన్న చిన్న ఆ ఫోటోని ఎక్కువ సార్లు చూడడం వల్ల నువ్వు ఎక్కువ కట్టుకున్నట్టు అనిపించింది. మన దగ్గర ఫోటోస్ అన్ని కూడా ఆల్బమ్స్ ఉన్నాయి కదా, ఒక రోజు అవన్నీ కూడా మన ప్రేక్షకులు చూపించాలి. మనం తీసుకున్న ఫోటోస్ అన్ని బాగుంటది. అవునవును. సో అందుకే అనమాట అయితే మన సుధీర్ బ్రోకి ఫేవరెట్ గాడ్ అయ్యప్ప స్వామి. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ శారీ గురించి చెప్పండి. ఇదేమో చాలా రేర్ కలర్ అనుకులు, ఆడపిల్లలందరికీ చాలా ఇష్టం. అలాంటి శారీ మన ఆంటీ దగ్గర ఉంది. అసలు ఆ కలర్ అంత డిమాండ్ ఉందా? చాలా అసలు మామూలు కాదు. ఇదేమో సందీప్, ఇదేమో సిద్ధు 7వ సంవత్సరంలో ఉండగా ఇందుపేటలో అయ్యప్ప మాల వేసాం. ఏంటంటే మరి సంతోష్ లాగా 41 రోజు చేయలేడని 21 రోజు చేయించేవమ్మా. అప్పుడు ఆ ఇరుముడికి అంకుల్ గారికి తీసుకున్నారు. నాకు ఈ 2 చీరలో కూడా మరి పూజలో చాలా చాలా ఇష్టం. ఈ 2 ఈ చీర కూడా భలే ఉందబ్బా. ఇదైతే 2009లో చీర అయితే అసలు స్టిక్కర్ కూడా అట్లనే ఉంది. ఎప్పటి నుంచి కాదు, ఇది 2009లో కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలాగా పదవి ఇచ్చారు నాకు. అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్న పదవులు చేసే వాళ్ళందరికీ ఏం పదవులు సమావేశం పెట్టారు. మహిళా కాంగ్రెస్, జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున ఉన్న మహిళలందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టారు కాకినాడలో. అప్పుడు వీళ్ళ యూనిఫామ్ గా బాగుంటది, కాంగ్రెస్ పార్టీ యూనిఫామ్ అని ఈ చీరలు కట్టుకున్నారు వీళ్ళందరూ కొనుక్కుని. ఓకే, చాలా బాగుంది. అయితే నేను ఇన్ని రోజులు సునంద ఆంటీ అంటే హౌస్ వైఫ్ వీడియో చేస్తారని అనుకున్నాను. జిల్లా అధ్యక్షురాలుగా చేశారు, పోచమ్మ గుడికి చైర్మన్ గా చేశారు, మళ్ళీ బాగా చదువుకున్నారు. వామో మల్టీ టాలెంటెడ్ మా సునంద ఆంటీ. ఇదేంటంటేనమ్మా, ఇంకోటి ఏం చెప్పాలంటే మన సిద్ధు సంతోష్ గురించి చెప్పాలంటే, సంతోష్ ఏమో బర్త్డే చేసుకుని కూడా కాదు, జనవరి 24 కదా అంకుల్ గారు ప్రతి పండక్కి 3 జతలు తీసేవారు ఇద్దరికి. తీస్తే అందులో 2 జతలు 2 రోజులు కట్టుకుని, ఒక జత ఒక డ్రెస్ ఏమో పుట్టినరోజు 24 ఈ నెలలోనే కదని జనవరి 24న ఒకటి ఉంచేసుకునేవాడు. మన సిద్ధుదేమో జూలై 28. అందు గురించి కంపల్సరీ డాడీ అమ్మకు కూడా తీసుకోండి అని అంకుల్ గారి దగ్గర ఒకటి ఉండేది, కొంటే అందరికి కొనివ్వరు బట్టలు. అందుకు ప్రతి సిద్ధు బర్త్డేకి ఒక్కో సంవత్సరం ఒక్కోసారి ఇవన్నీ కూడా మాక్సిమం అలాగా తీసినయే. అంటే మన సిద్ధు బర్త్డేకి ఆయనకే కాదు బట్టలు మీకు కూడా వచ్చేది, ప్రతి సంవత్సరం వచ్చేవి. ఈ సారీ చూసారా? ఈ యాక్చువల్లీ ఇది అప్పట్లో మా చిన్నప్పుడు ఫేమస్ అన్నమాట. ఇలా వర్క్ చేసే అమ్మలు అందరికి దాగ్రాలు శారీస్ కి ఇలా కుట్టేవాళ్ళు అనమాట ఇంట్లోనే అల్లికలు. ఇప్పుడు ఏంటి ఆ చీర స్పెషల్? ఇది ఏమంటారు అంటే దీన్ని బెనారస్ యాక్చువల్లీ. ఏంటి ఈ శారీ స్పెషల్ ఏంటి అసలు? 2010లో నాకు తెలియకుండా అంకుల్ గారు షాపింగ్ కి తెచ్చారు. నాకు చాలా ఇష్టం నచ్చిన. అమ్మ బాబా ఇప్పుడు మామూలు ప్రేమికులు కాదంలో. ఇందులో యాక్చువల్లీ నాకు తెలిసి మా అంకుల్ కొన్నవి ఆల్మోస్ట్ అన్ని శారీస్ మా అంకుల్ గారు కొన్నవే. ఏదో ఒక అకేషన్ లో ఆంటీ గారికి చాలా మంది హస్బెండ్స్ ఏంటి ఒక శారీ కొనివ్వాలంటే ఎన్ని చీరలు కొంటావే బాబు అంటారు, కానీ మా అంకుల్ గారు అలా కాదు, ఎన్నైనా కొనుక్కో నీ ఇష్టం అని చెప్పి వదిలేశారు.
అందువల్ల ఇన్ని అసలు ఇన్ని శారీస్ ఎప్పుడు కొన్నారండి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కలెక్షన్ అంతా మీరు? 92 నుంచి మ్యారేజ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే ఇప్పటికి 30 years. 33 years. 33 years. దగ్గరగా. ఇంకొకటి చెప్పనా, మ్యారేజ్ అయిన సంవత్సరం మాది నవంబర్ లో అయింది కదా, జనవరిలో ఫస్ట్ పండుగ సంక్రాంతి. అప్పుడు మా నాన్నగారు 5,000 ఇచ్చారు డ్రెస్ కొనుక్కోమని. అల్లుడికి ఇస్తారు కదా 5,000 అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. అప్పుడు ఆయన ఏం చేశారంటే రాజమండ్రి తీసుకెళ్లి నాకు 3 చీరలు తీసుకున్నారు. ఇంటికి వచ్చాక మా నాన్నగారు నన్ను తిట్లు, నువ్వు కూడా వెళ్ళి నువ్వు కొనిపించుకున్నావు, ఇది కరెక్ట్ కాదని. మీకు గుర్తుందా? కాదు వీళ్ళు ఈ మాత్రం గుర్తుపెట్టు, ఈ చీర ఎప్పుడు కొన్నారు ఆ చీర. నేనేమైతే నిన్న మధ్యాహ్నం ఏం తిన్నానో కూడా మర్చిపోతా. నీకు తెలుసా మీరా ఈ శారీస్ ఎందుకు ఇంత కొత్తగా ఉన్నాయో? మా ఆంటీ ఇప్పటికి కూడా వాషింగ్ మిషన్ అన్ని వచ్చినా కూడా హ్యాండ్ తోనే వాష్ చేస్తారు. హ్యాండ్ తో వాష్ చేస్తారు, ఆవిడే ఐరన్ చేసుకుంటారు, గంజి పెట్టుకుంటారు. అందుకే ప్రతి చీర కొత్త చీరలా ఉంటది ఎప్పుడు వచ్చినా కూడా. అవును కరెక్ట్. మనం అయితే అబ్బా ఎవడు ఉతికే వాషింగ్ పడేస్తామని. చెప్పండి ఆంటీ, ఈ శారీ గురించి చెప్పండి. ఇది శారీ ఇది అంతగా గుర్తులేదు, కానీ ఈ శారీ బాగుంది. యాక్చువల్లీ నాకు తెలిసి ఏదైనా పెళ్లికి అలా అకేషన్ కే తీసుకొని ఉంటారు ఆంటీ. చాలా బాగుంది. సో దీన్ని అయితే మనము ఒకసారి లంగావని కూడా కుట్టించేసుకోవచ్చు, బాగుంటది. ఆ చీరలేమ్మా ఇదా? ఓకే. ఇది ముంబైలో తీసుకున్నాను. మర్చిపోయా, మీరు పెళ్ళైన కొత్తలో ట్రిప్పులు తిరిగేసే వాళ్ళండో వీళ్ళు. ఏదో మనం ఇప్పుడు ట్రిప్పులు అంటున్నాం కానీ వీళ్ళు అప్పట్లోనే అన్ని తిరిగేశారు. అప్పుడు ముంబైలో కొన్నారంట. 2006లో టూర్ బాబులు ఇద్దరు తీసుకొచ్చి అక్కడ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది అది అదేలాగేమ్మా మేనా, ఇదేమో షిరిడీలో తీసుకున్నా. ఓకే ఓకే. ఈసారి ఈనాటివంటే దొరకట్లేదు ఆంటీ. ఎక్కడికి వెళ్ళినా టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక శారీ తీసుకొచ్చే వాళ్ళనమాట. అవే గుర్తులనే. నాకు తెలిసి ఈ వీడియో ఈ శారీస్ అన్ని వీడియో చేయాలనుకోండి ఈ రోజంతా అయిపోద్ది. నచ్చనివి కొన్ని ఉంటాయి కదా ఎవరికైనా, అంకుల్ గారికి నచ్చలేదు ఒకటి. ఇది ఇంకా పైన ఎల్లు. ఓకే ఓకే. ఈ చీర రాజమండ్రిలో తీసుకున్నాను సంక్రాంతికి షాపింగ్ వెళ్ళినప్పుడు. ఓకే. అయితే ఒక్కసారి మొన్న మన వీడియోలోనే అన్నతో పాటు కదా పాట దాంట్లో కట్టుకున్నాను తప్పించి ఎప్పుడు కూడా కట్టుకోలేదు. కానీ ఆ వీడియోలో హైలైట్ అయింది చీర. నాకు నచ్చలేదు కానీ మా అంకుల్ గారికి నచ్చని చీర, నచ్చని చీర కూడా. ఒక్కో మనిషికి ఒక్కొక్కటి అంటారు కదమ్మా. చెప్పాలంటే మా బంధువులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చూసో ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్ళినా చేతులు పెట్టి వాళ్ళందరూ అదొకటి. అంటే చాలా చక్కగా ఆంటీని చూడంగానే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ పిల్లకి చీరలు అంటే ఇష్టం, చీరలు పెడితే బాగుంటది అని చెప్పేసి. ఈ శారీ ఎక్కువ స్పెండి కూడా ఉన్నాయి వీటిల్లో. ఇదిగో ఈ చీర చూడు, మన రాజమండ్రిలో మన రామ్మోహన్ డాక్టర్ గారు భార్య పెట్టేది. ఇది నాకు చాలా ఇష్టం. రెండు పెట్టారు, ఇంకొకటి ఎక్కడ ఉందో మరి. కాటన్ శారీస్ పెట్టా యాక్చువల్లీ. అమ్మా తీస్తా ఉంటే ఇవేంటి రా బాబు వస్తానే ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే మాత్రం నాకు తెలిసి ఈ రోజంతా అయిపోతుంది, మనకి డే మొత్తం అయిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏవైతే చేసామో, మా ఆంటీ పెళ్లి చీర చూపించాము, చెప్పాలంటే ఫస్ట్ నైట్ చీర కూడా చూపించాము. అండ్ మా ఆంటీ స్పెషల్ అకేషన్ లో తీసుకున్నవి, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టినవి, ఆల్మోస్ట్ అన్ని స్పెషల్ అకేషన్ శారీస్ అన్ని కవర్ చేసేసాము. సో మీకు ఇంకా ఏమైనా బ్లాగ్స్ కావాలి, ఇంకా డీటెయిల్డ్ బ్లాగ్స్ కావాలి అంటే మాత్రం కమెంట్ లో పింక్ చేయండి. నేను పోస్ట్ చేసైనా మా ఆంటీకి అట్లా ఇచ్చేస్తా. మరి ఇంకా పైన ఉన్నాయి అవి తీయద్దంటారా? అక్కడ ఈ కబోర్డ్ పడ్డం అనేది ఒక 100 చీరలు నేను వేనా కవర్ లో పెట్టేసి పైన పెట్టేసాం. మర్చిపోయి ఇందుకూరుపేటలో కూడా శారీస్ ఉన్నాయి అనుకుంటాను కదా. అక్కడ 2 బీరువాలు ఉన్నాయి చీరలు. అయితే మనం అక్కడికి సంక్రాంతికి వెళ్తాం కదా, సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడ కలెక్షన్ కూడా వీడియోస్ తీద్దాం, బాగుంటాయి. ఇదండి మా శారీస్ బ్లాగ్స్ అయితే. సో ఆడవాళ్ళకి ఖచ్చితంగా శారీస్ అంటే ఇష్టం,
అందులో మా ఆంటీ గారికి చాలా ఇష్టం. మా ఆంటీ గారి శారీస్ అన్ని మీకు చూపించాలనుకున్నాం, చూపించేసాం. సో ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్. మరి చేయించావు ఇందు చూపించి ఎలా వదిలేసి వెళ్ళామనుకో నా పని అయిపోతాం. నేనా నువ్వు టచ్ చేయాలి. అందరం బాయ్ చెప్పేయచ్చు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.